శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 7వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో శకటాసురుడు తృణావర్తుల యొక్క సంహారం స్వామి ఎలా చేశారో అనేటువంటి వివరాలు వ్యాస భగవానుడు మనకు అందిస్తున్నారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 6వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. పూతన ఉద్ధారం అనేటువంటి ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం. పూతన రాక్షసిగా వచ్చి కేవలం శ్రీకృష్ణ భగవానునికి స్తన్యాన్ని ఇచ్చినటువంటి కారణంతో ఏ విధంగా మోక్షాన్ని పొందింది అనేటువంటి వివరాలు మనం చూసాం. అయితే స్వామివారి లీలల్లో మనకి అడుగడుగునా మనకు కనిపించేది, అది భారతమైనా అవ్వచ్చు, భాగవతమైనా అవ్వచ్చు, ఎటువంటి పాత్రనైనా సరే మనం విమర్శించకుండా చూడాల్సిందే. రాక్షసుడు ఇలా చేశాడు ఏమిటి అనేటువంటిది మనం అక్కడ అంతర్లీనమైపోయి మనం కంగారు పడతాం. కానీ ఆ పాత్ర ఎటువంటి పాత్ర అయినా సరే, దుష్ప్రభావమైనటువంటి పాత్ర అయినా సరే కూడా వెనకాల అంతర్లీనమైనటువంటి స్వామి లీల, అత్యద్భుతమైనటువంటి దైవ కార్య నిర్వహణ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది భారతంలో అయినా భాగవతంలో అయినా కూడా ముందు దేవతలందరూ, దేవతా రాక్షస గణాలు అందరూ కూడా ఉద్భవించిన దేనికంటే భూభారాన్ని తగ్గించడం కోసం. అది మొట్టమొదటిలోనే అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. భూభారం తగ్గించడం కోసం అని చెప్పేసి దేవతలందరూ కూడా ఉద్భవించారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడికి వీళ్ళందరూ చేదోడు వాదోడే. అది ఎట్లాంటి రాక్షసులైనా. మనం పూతను ఇలా చేసింది అని మనం బాధపడతాం చిన్నపిల్ల వాడి దగ్గరికి వచ్చి. కానీ పూతన పూర్వజన్మ కూడా మనం చెప్పుకుని ఈరోజు తృణావర్తుల దగ్గరికి వద్దాం. ఈ రాక్షసుల యొక్క అంశాలు కూడా మనం పూర్వజన్మలో గతంలో చూసుకుంటే అత్యద్భుతమైనటువంటి అంశాలు. ఈ పూతన కూడా పూర్వజన్మలో బలిచక్రవర్తి కుమార్తె అయినటువంటి రత్నమాల అనేటువంటి ఆవిడ, బలిచక్రవర్తి కూతురు. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చిన ఆ వామనుడు, వామనావతారం, ఆయన యొక్క ఆకృతి, ఆయన యొక్క శక్తిని చూసేటప్పటికీ ఈ రత్నమాల బలిచక్రవర్తి కూతురు పరవశం అయిపోయింది. ఇటువంటి మహానుభావుణ్ణి పుత్రుడిగా పొందితే ఎంత అదృష్టమో కదా అని చెప్పి ఆనాడు ఆవిడ అనుకున్నది మనసులో. అది పరమాత్ముడికి తెలిసింది. ఎందుకంటే సర్వప్రాణుల యొక్క అంతరంగంలో ఉండేటువంటి వాడు ఆ స్వామి. కాబట్టి ఆమె యొక్క అంతరంగాన్ని తెలుసుకున్నటువంటి స్వామి ఇదిగో ఇక్కడ ఈ విధంగా పూతన అంటే ఆ రోజు ఆవిడ కోరుకున్నది ఏంటంటే ఇటువంటి కుమారుడు కావాలి, ఇటువంటి కుమారుడికి స్తన్యాన్ని ఇవ్వాలని ఆవిడ కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో ఈ జన్మలో కృష్ణావతారంలో ఆ రత్నమాల పూతనగా పుట్టి ఆవిడ యొక్క కోరిక తీర్చడం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి లీలా విశేషం. అట్లా ఎటువంటి దుష్పాత్ర అయినా సరే మనం భారత భాగవతాల్లో మనం నిందించడానికి ఆస్కారమే లేదు. ప్రతి దాంట్లో కూడా దైవ కార్యం అనేటువంటి వెనకాల ఉన్నది అని మాత్రమే భావించుకోవాలి. అట్లా ఈ అధ్యాయంలో కూడా శకటాసురుడు, తృణావర్తుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు రాబోతున్నారు. పరీక్షిత్ మహారాజు మొదటి 3 శ్లోకాల్లో ఈ అధ్యాయాల్లో ఈ స్వామివారి యొక్క అవతార లీల వింటుంటే ఇంకా వినాలనిపిస్తుందయ్యా, చెవులకి ఇంపుగా ఉంది, చక్కగా ఇంకా చెప్పు అని చెప్పి పరీక్షిత్ మహారాజు ఆతృతిగా సుఖమహర్షిని అడుగుతున్నాడు. ఇక్కడ ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వర కరోతి కర్ణ రమ్యాని మనోజ్ఞాని చ నః ప్రభో.
ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వరః కరోతి కర్ణ రమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో. ఓ ప్రభో అంటూ సుఖయోగేంద్రుల వారిని సంబోధిస్తూ పరీక్షిత్ మహారాజు ఏ ఏ అవతారాల్లో అయితే భగవత్ స్వరూపుడైనటువంటి ఆ హరి శ్రీహరి హరిరీశ్వర, ఆ శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్ని ఎత్తినా కూడా ఏ అవతారంలో ఏ ఏ లీలలు చేశారో అవన్నీ కూడా మనోజ్ఞాని కర్ణరమ్యాని కరోతి. నహ అనే పదం ఉంది చూసారా, ఈ నహ అంటే మాకు అన్నట్టు. ఆయన యొక్క అవతార లీలల విశేషాలన్నీ కూడా మాకు ఎంతో మనోజ్ఞాన్ని, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కర్ణరమ్యాని కరోతి, చెవులకి ఇంపుగా ఇంకా ఇంకా వినాలనేటువంటి కుతూహలాన్ని కలిగిస్తున్నాయ్యా, కాబట్టి ఇంకాస్త చెప్పు అంటూ కుతూహలంగా అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు. అలాగే యశృణ్వతోపైత్యరతిర్ వితృష్ణ సత్వం చ శుద్ధ్యత్యచిరేణ పుంసః భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్. యత్ శృణ్వతః, శృణ్వతః అంటే వినటం, ఏదైతే వింటున్నామో. యశృణ్వతో అపైత్యరతి అతిర్వితృష్ణ వితృష్ణ సత్వం చ శుద్ధ్యత్య అచిరేణ పుంసః సత్వం చ శుద్ధ్యత్యచిరేణ పుంసః భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్. ఇంతకంటే మహదవకాశం ఇంకేముంటుంది చెప్పు. యత్ శృణ్వతః అపైతి రతి, ఆసక్తి, తృష్ణ, భవబంధాల మీద కోరికలన్నీ కూడా నశించి ఏ పరమాత్ముడి యొక్క లీలని వినటం మీద పరమ ఆసక్తి కలుగుతూ ఉంటుందో, అంతేకాకుండా సత్వం, సత్వరజస్తమో గుణాలలో సాత్వికమైనటువంటి భావాలు ఎవరి శ్రవణాలలో, ఎవరి నామ సంకీర్తనతో అయితే కలుగుతూ ఉంటాయో, శుద్ధ్యతి, అంతేకాకుండా పవిత్రమవుతూ ఉంటాము. అచిరేణ పుంసః, పుంసః అచిరేణ, చిరకాలం అంటే చాలా కాలం. అచిరేణ, నామస్మరణ చెయ్యంగానే వాడిలో సత్వగుణము గాని, పవిత్రత గాని, అలాగే అనేకమైనటువంటి కోరికలు దరిదాపులకి రాకుండా ఉండటం గాని, భగవంతుని మీద ఆసక్తి కలగటం గాని, ఇవన్నీ కూడా త్వరలోనే అచిరేణ పుంసః, మానవుడు అనేటువంటి వాడు పొందుతూ ఉంటాడు. అటువంటి అవతార లీలలు, స్వామి యొక్క అవతార లీలలు మాకు ఇంకా వినాలనుంది నాయన. ఎందుకంటే భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం, ఆ హరియందు ఉన్నటువంటి భక్తితో నువ్వు చెప్తున్న కొద్దీ ఆ హరియందు మా మనసు ఇంకాస్త లగ్నమవుతున్నది. తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్. మన్యసే చేత్ అంటే నువ్వు భావించినట్లయితే. ఏం భావించినట్లయితే? శ్రీహరి యొక్క కథలు, శ్రీహరి యొక్క కీర్తనలు, సంకీర్తనలు, ఆలాపనలు ఇవి వినటానికి ఈయన అర్హుడు అని నువ్వు భావిస్తే గనక మాకు ఇంకాస్త చెప్పు నాయన అని పరీక్షిత్తు ఎంత వినయంగా అడుగుతున్నాడు చూడండి ఇక్కడ. వద అంటే చెప్పుము, తదేవహారం వద, ఆ స్వామి యొక్క లీలనే చెప్పు, మాకు ఇంకేమీ వినాలని కుతూహలం లేదు. మన్యసే చేతు, నువ్వు భావించినట్టయితే. వినటానికి వీళ్ళు అర్హులు, ఇది కూడా ఉంటుంది. పురాణం వినటానికి అర్హత కూడా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు అర్హులు, ఈ భాగవతోత్తములు అర్హులైనటువంటి వాళ్ళు అని నీకు అనిపించినట్టయితే గనక మాకు చెప్పు నాయనా, స్వామి యొక్క లీలలు చెప్పు అంటూ. అథాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతి మనురుంధత. మరొకసారి. అథాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతి మనురుంధత. దీంట్లో కొత్త పదం తోక అని చూసారా? తోక అంటే చిన్న అని అర్థం. తోకా కృష్ణస్య చరితం, బాలకృష్ణస్య చరితం, చిన్ని కృష్ణుని యొక్క ఆ చరిత్రని. ఇంకా పెద్దవాడు అవల శ్రీకృష్ణ పరమాత్మ నెలల పిల్లాడిలో ఉన్నాడు. మొన్నే ఇప్పుడు బోర్లా పడేటువంటి ఉత్సవం జరగబోతుంది వచ్చే శ్లోకంలో. అట్లాంటి ఆ చిన్న కృష్ణుడికి అథ, ఆ తర్వాత, అన్యదపి తోకా కృష్ణస్య చరితం అద్భుతం, అద్భుతమైనటువంటి ఆ బాలకృష్ణుని యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, మానుషం లోకమాసాద్య, ఎట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు?
మానవ లోకాల్లో మానవుడిలాగా జన్మించి అనేక లీలలను ప్రదర్శిస్తున్నటువంటి వాడు. లోకమాసాధ్య అంటే భూలోకాన్ని ఆశ్రయించి మానుషం మానవ దేహంతో ఈ భూలోకాన్ని ఆశ్రయించి లోకమాసాధ్య తజ్జాతి మనురుంధత మొత్తం సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడి యొక్క చరిత్రని మాకు తెలియజేస్తారు అంటూ 3 శ్లోకాలలో పరీక్షిత్ మహారాజు తన యొక్క కుతూహలాన్ని తెలిపాడు ఇక్కడ సుఖ యోగేంద్రుల వారికి. ఇంకా వినాలుందయ్యా, చెప్పవయ్యా చెప్పు. ఆయన వింటూ ఉంటే అలా త్రేణిని గ్రోలుతున్నట్టుగా ఉంది అంటూ మధురమైనటువంటి ఆ వచనాలను వినటానికి ఆతృత పడుతున్నాడు. ఇది ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం. గురువు గారు చెప్పడానికి కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా వెంటనే గురువుగారు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటూ ఉంటారు. అట్లా వెంటనే అందుకున్నాడు సుఖయోగేంద్రుల వారు. ఆ ఆతృత చూసి వెంటనే కొత్తగా ఇక వేరే లీలలోకి వెళ్తున్నారు. పూతన ఉద్ధారం అయిపోయింది నాయన. ఆ తర్వాత కొన్నాళ్ళకి పిల్లవాడు బోర్లా పడ్డాడు. బోర్లా పడితే బొబ్బట్లు. కదాచిత్ భౌతానిక కౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేతయోషితాం వాదిత్ర గీత ద్విజ మంత్ర వాచకై చకార చకార సూనోరభిషేచనం సతీ. సుకుడు చెప్తున్నాడు సుఖయోగేంద్రుల వారు. కదాచిత్ ఒకానొకప్పుడు ఔత్థానిక కౌతుకాప్లవే. ఔత్థానికం అనే పదానికి అర్థం ఏంటంటే బోర్లాబట్టం. ఉత్థానం అంటే లేవటం. ఔత్థానిక దానికి బోర్లా తిరగబోతుంది. ఉత్థానం అంటే ఉత్ అనే పదం ఎప్పుడు వచ్చినా పైకి అన్నది ఉత్థ. ఔత్థానిక కౌతుకాప్లవే. కౌతుకము అంటే వేడుక. చక్కగా వేడుక చేస్తుంది. అబ్బాయి బోర్లా పడ్డాడు కాబట్టి అందరినీ పిలిచింది. మొత్తం గొల్లపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచింది తల్లి యశోదమ్మ. వేడుక చేస్తున్నది. చక్కగా ఎదురుకుండా పందిరి వేశారు. వేసి ఎప్పుడు జరిపించిందిట? జన్మ నక్షత్రంలో మంచిది. జన్మర్క్షయోగే రోహిణి నక్షత్రం స్వామి పుట్టినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోహిణి జన్మ నక్షత్రంలో సమవేత యోషితాం. యోషితాం సమవేత. యోషిత అనే పదానికి అర్థం స్త్రీ. మొత్తం అక్కడ ఉన్నటువంటి చక్కగా స్త్రీలందరినీ కూడా గోపికా జనాల్ని గోపాలకుల్ని అందరినీ కూడా సమవేత యోషితాం. సమవేతం అంటే కూడగట్టుకోవడం. అందరితో చక్కగా వేడుక చేయడానికి అందరినీ పిలిపించి వేడుక చేసుకుంటూ ఉంటే ఆ వేడుకలో చక్కగా వాదిత్ర గీత ద్విజ మంత్ర వాచకై చకార. చక్కగా అనేకమైనటువంటి వాయిద్యాలతో వాదిత్ర గీతములతో చక్కటి గానములతో గీతములతో ఓ పక్కన వాయిద్యములు గీతములు సంగీతములు ద్విజమంత్ర వాచకై. ద్విజులు బ్రాహ్మణోత్తములు పలికేటువంటి చక్కటి పుణ్యాహ వాచనాలు మొదలైనటువంటి స్వస్తి వాచకాలు ఏవైతే ఉంటాయో సుఖకరమైనటువంటి మంత్రములు ఆశీస్సులు అటువంటి వాచనాలతో చక్కగా ఏర్పాట్లన్నీ చేయించారు నంద యశోదరిద్దరు కూడా. చకార సూనోరభిషేచనం సతి. సూనోహ అభిషేచనం సతి. కుమారుడికి అభిషేచనం చక్కగా స్నానాదులు మొదలైనటువంటి కూడా చేయించారు. చేయించవలసినటువంటి అభ్యంగన స్నానాదులు పిల్లవాడికి చేయించవలసినవన్నీ చేయించారు. తర్వాత వాళ్ళు చేశారు. సూనోరభిషేచనం పిల్లవాడికి చేయించవలసినటువంటి ప్రాతకాల కార్యక్రమాలన్నీ చేయించి సిద్ధం చేసి తర్వాత నందస్య పత్నీకృతమజ్జనాదికం విప్రై కృతస్వస్త్యయనం సుపూజితై అన్నాద్యవాసస్త్రగభీష్టధేనుభిః సంజాత నిద్రాక్షమశీసయచ్చనైః. నందస్య పత్నీకృతమజ్జనాదికం విప్రైః కృతస్వస్త్యయనం సుపూజితైః అన్నాద్యవాసస్త్రగభీష్టధేనుభిః సంజాత నిద్రాక్షమశీసయచ్చనైః. నందస్య పత్ని నందుని యొక్క పత్ని అయినటువంటి యశోదాదేవి కృత మజ్జనాదికం. మజ్జనము అనే పదానికి అర్థం అక్కడ దీని పక్కనే నీ అనే అక్షరం పెడితే మీరు కనుక్కుంటారు దాని అర్థం ఏంటంటే మజ్జనము నిమజ్జనము. గణేష్ నిమజ్జనం అంటూ ఉంటారు. కృత మజ్జనాదికం. మజ్జనము అంటే స్నానాదికాలు అభ్యంగన స్నానాదులు ఏదైతే చేయవలసి ఉంటాయో తల్లిదండ్రులు కూడా శుభ్రమై అభ్యంగన స్నానాలు చేసి ఆ వేడుక రోజు కృత మజ్జనాదికం ఆ తల్లిదండ్రులు చేయవలసినటువంటివన్నీ కూడా వారు చేయవలసినటువంటివన్నీ చేసుకుని యశోదాదేవి విప్రై కృతస్వస్త్యయనం సుపూజితై బ్రాహ్మణోత్తముల చేత కృత స్వస్తి అయనం. స్వస్త్యయనం అంటే స్వస్తి అంటే శుభకరమైన మంగళకర ఆశీర్వచనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా
బ్రాహ్మణుల చేత చేయించి సుపూజితై. ఎట్లాంటి బ్రాహ్మణులు అంటే సుపూజితై, పూజింపదగినటువంటి బ్రాహ్మణోత్తముల చేత వారికి చక్కగా గౌరవించి పూజించి వారి చేత పూజించబడి వాళ్ళతో ఆశీస్సులు అందిస్తూ పిల్లలకి అన్నాద్యవాసస్త్రక్ అభీష్టధేనుభి. అభీష్ట వారి కోరికకి అనుగుణంగా, అభీష్టం అంటే కోరిక, ఆ వచ్చినటువంటి వారికి కోరిక అనుగుణంగా వారికి ఏమైతే కావాలో, ఏ అవసరాలైతే కావాలో అవన్నీ కూడా తీరుస్తూ అన్నాది వాస, భోజనాదులు, చక్కగా అల్పాహారాదులు, అలాగే వాసము అంటే అక్కడ వస్త్రములు మొదలైనటువంటి చక్కగా నూతన వస్త్రాలు ఎవరికైతే పెట్టవాలో పెద్దవాళ్ళకి పెట్టి నమస్కారం చేసి మనం కూర్చుంటాం ఏదైనా వ్రతాలు మొదలైనటువంటి వాటిలో కూడా. కాబట్టి అలా పెద్దవాళ్ళకి ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఇవ్వాల్సినవి చిన్నవాళ్ళకి ఇవ్వాలి. అలాగే స్రక్, స్రక్ అంటే మాల. అభీష్ట ధేనుభి, అంతేకాకుండా ధేనుభి అనేకమైనటువంటి దానాలు, గోదానాలు మొదలైనటువంటి చేయవలసినటువంటి దానములు మొదలైనటువంటివన్నీ చేసి, ధేనుభి అంటే ధేనువుల చేత, తృతీయ విభక్తి, ధేనువుల చేత కూడా చక్కగా అలంకరింపబడి వాడి చేత చేయవలసిన సంస్కారాలు ఏవైతే ఉంటాయో పిల్లవాడికి కానీ ఆ ప్రదేశంలో కానీ అవన్నీ కూడా చేయించి సంజాత నిద్రాక్షమశీసయచ్చనై. శనై అనే చిబ్బర పదం ఉంది. శనై అంటే మెల్లగా పిల్లవాడికి చక్కగా పాలిచ్చి, నిద్రాక్ష, అక్షి అంటే కళ్ళు, నిద్రాక్ష, పిల్లవాడు ఈ వేడుక చూసి కాస్త అలసిపోయాడు, అందులో అభ్యంగన స్నానం చేశారు, పిల్లలకు చక్కగా స్నానం చేయగానే మొట్టమొదటి తల్లి పాలిచ్చి నిద్రపోడు, త్వరగా నిద్రపోతాడు ఆ పిల్లవాడు. కాబట్టి సంజాత నిద్రాక్షం, ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు ఇంకాసేపట్లో అనేటువంటిది గమనించుకుని యశోదాదేవి చక్కగా ఆ పిల్లవాడికి, ఆ శిశువుకి పాలిచ్చి వెంటనే మెల్లగా పడుకోబెట్టింది ఆ పిల్లవాడిని. పిల్లాడు బాలకృష్ణుడు హాయిగా పాలు తాగి పడుకున్నాడు యశోదమ్మ దగ్గర. వెంటనే ఉయ్యాల్లో పడుకోబెట్టింది. అది కూడా ఆరు బయటే ఉంది, పాకలోనే ఉంది, ఇంటి లోపల లేదు. ఇంటి లోపల లేదు ఎందుకంటే వచ్చేటువంటి రాక్షసుడు శకటాసురుడు ఇంట్లోకి రాడు. కాబట్టి బయటే ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి చక్కగా పందిరి ఏదైతే ఉందో ఆ పందిరిలో వేడుకగా ఓ పక్కన పిల్లవాడు పడుకోబెట్టారు, అలంకారం చేసి చేయవలసిన అలంకారాలు. అందరూ కూర్చుని అక్కడ అందరూ హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ గీతాలు వాయిద్యాలు. ఈ వేడుకలో యశోదాదేవి కాస్త మెల్లగా మెల్లగా వాళ్ళందరినీ పలకరించుకుంటూ ముచ్చట్లలో పడింది. ఇంతలో వస్తున్నాడు రాక్షసుడు. ఔత్థానికోత్సుక్యమనా మనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసః నైవాశృణోద్వై రుదితం సుతస్య సా రుదన్ స్తనార్థీ చరణావుదక్షిపత్. ఆ పక్కన అక్కడ వేడుక చక్కగా జరుగుతుంది. ఒక గంటకి మళ్ళీ లేచాడు పిల్లవాడు, ఏడుపు మొదలు పెట్టాడు. ఒక అరగంట గంటలో ఏడుపు మొదలు పెట్టాడు. ఆ ఏడుపులో ఎంతసేపటికి తల్లి రాకపోయేటప్పటికి కాళ్ళు చేతులు విదిలించి కొడుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, బాలకృష్ణుడు. ఆ వర్ణని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు వ్యాసుల వారు. కాకపోతే ఆవిడేమన్నా ఆ వేడుకలో వచ్చినటువంటి వాళ్ళందరినీ పలకరించడంలో కొంచెం ఈ పిల్లవాడి యొక్క ధ్యాస పట్టించుకోలేదు. ఔత్థానిక, ఔత్సుక్యమన, ఔత్థానికము అనే పదానికి ఇందాక మనం చెప్పుకున్నాం. బోర్లా పడుతున్నటువంటి ఆ ఔత్సుక్యమన మనస్విని, చక్కటి మనస్విని, మంచి మనసు కలిగినటువంటి కీర్తిమంతురాలైన ఆ యశోదాదేవి ఈ వేడుక మీద మనసు పెట్టినటువంటిదై వచ్చినటువంటి వాళ్ళందరినీ కాస్త పలకరించుకుని పెద్దవాళ్ళకి నమస్కారాలు చేసి అందరినీ పలకరించుకుంటూ ఆ వేడుకలో ఉన్నటువంటి సందర్భంలో సమాగతాన్ పూజయతి వ్రజౌకసః. ఏం చేస్తుంది ఆవిడ అంటే వ్రజౌకసః, వ్రజము అంటే గొల్లపల్లె. ఆ గొల్లపల్లె వాసులు ఎవరైతే ఈ వేడుకని చూడటానికి వచ్చారో సమాగతాన్, ఆ వచ్చినటువంటి వారిని పూజయతి, వచ్చిన వాళ్ళని గౌరవిస్తూ వారి అర్హతకి తగ్గట్టుగా పూజిస్తూ వస్తున్నారు నంద యశోదలిద్దరు కూడా. నందుడు ఆహ్వానిస్తున్నాడు, వచ్చినట్టు వాళ్ళని కూర్చోబెడుతున్నాడు. ఈవిడేమన్నా ఇవ్వవలసినటువంటి కానుకలు ఇస్తున్నది, పలకరిస్తుంది, చక్కగా ఆప్యాయంగా పలకరిస్తున్నది. తిన్నారా తాగారంటూ ఈ విధమైనటువంటి పలకరింపుల్లో వాళ్ళిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. కానీ ఇటు పక్కనే ఉన్న పిల్లవాడు ఈ వేడుకలో పడి పిల్లవాడి ఏడుపు వినలేదంటున్నారు. నైవాశృణోత్, నైవ అశృణోత్ విడతీస్తే నైవాశృణోద్వై రుదితం సుతస్య సా. సుతస్య రుదితం నైవ అశృణోత్. సుతుడు అంటే కుమారుడు, సుత అంటే కుమార్తె, సుత అంటే కుమారుడు. ఆ బాలకృష్ణుని యొక్క రుదితం, రోదనం, ఆ ఏడుపు అనేటువంటిది నైవాశృణోద్వై, వాళ్ళకి చెవికి సోకలేదు. అంటే వాళ్ళ చెవికి సోకకుండా ఈ పిల్లవాడు ఎంత ఏడవాలో అంతవరకు ఏడ్చాడు.
పిల్లవాడు. ఎందుకంటే నిద్రపోతున్నటువంటి వాడు ఆ శకటాసురుడు వస్తుంటే ఊరికే కూర్చుంటే కాదు కదా. ఏం చేయాలి మరి? శకటాసురుడు వస్తున్నాడు అనేటువంటి సంకేతం స్వామికి తెలిసింది. తెలిసినప్పుడు కదలాలి. కదలాలి కాబట్టి ఆ భంగిమని మార్చాడు ఇప్పుడు కాస్త. వాళ్ళకి వినిపించనట్టుగా ఏడ్చాడు. ఏడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా చిన్నపిల్లలు కాళ్ళు చేతులు అలా విదిలిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విదిలింపు చాలి చిన్న రాక్షసుడికి, పిల్ల రాక్షసుడికి. ఎవరయ్యా అంటే ఆ శకటాసురుడు. వాడు పెద్ద రాక్షసుడేం కాదు. వచ్చేటువంటి వాళ్ళిద్దరు కూడా అట్లాంటివి. కాబట్టి వాడికి ఈ పాలం యొక్క అంచు చాలే అనుకున్నాడు. ఆ కాళ్ళు చేతులు అట్లా కదిలిస్తున్నాడు. రుదన్ స్తనార్థి, స్తనార్థి రుదన్. ఎందుకు ఏడుస్తున్నాడు పిల్లాడు? పిల్లాడు ఎందుకు ఏడుస్తాడు ఎంతసేపు? పాలు కాదు, ఇక్కడ పాలు తాగి మళ్ళీ పడుకుంటాడు అంతే. కాబట్టి స్తనార్థి రుదన్ అన్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. పాల కోసం ఏడ్చినట్టుగా ఏడుస్తున్నాడు స్వామి. స్తనార్థి, తల్లి యొక్క స్తనం, ఆవిడ యొక్క పాల కోసం అని చెప్పి ఏడుస్తున్నట్టుగా ఏడుస్తూ చరణ ఉదక్షిపత్. చరణ ఈ పదాన్ని విడతీస్తానండి. చరణౌ ఉత్ అక్షిపత్. ఆ చరణములని అరవిందంలాగా ఉన్నటువంటి ఎర్రటి ఆ పాద పద్మాలని ఉత్ అక్షిపత్ పైకి లేపాట అంతే. పైకి లేపి అలా కొడుతున్నాడు, చిందులేస్తున్నాడు. చరణౌ అంటే రెండు ద్వివచనం. ఆ రెండు పాదాలని అలా కొడుతున్నాడు. చరణావుదక్షిపత్ కలిపితే. మరొకసారి శ్లోకం చదువుతాను మీకు వీలుగా. ఔత్థానికోత్సృత్య మనా మనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసః నైవాశృణోద్వైరుదితం సుతస్య సా రుదన్ స్తనార్థి చరణావుదక్షిపత్. ఆ తర్వాత 7వ శ్లోకానికి వచ్చేటప్పటికి వస్తున్నాడు. వచ్చినటువంటి ఆ శకటాసుడు అప్పటిదాకా ఒక బండి ఆ పక్కన పట్టి ఉంది. ఆ బండి నెట్ ప్రాబ్లం ఏమో, మళ్ళీ కలుస్తుంది. ఇది రికార్డ్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ గా, పర్వాలేదు, వినిపిస్తుంది. ఈ ఒక పక్కన ఉన్నటువంటి బండి, ఆ బండి పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి పాల కుండలు, పెరుగు కుండలు, అనేకమైనటువంటి కుండలతో అనేకమైన రసద్రవ్యాలు పెట్టి ఉన్నాయి. రసాయన నెయ్యి, పాలు, పెరుగు మొదలైనటువంటి ఆ గొల్లపల్లిలు అవే కదా. అట్లాంటి ఒక శకటము ఒక బండి మీద పెట్టి ఉంటే ఆ బండి ఉన్నది ఉన్నట్టుగా కదులుకుంటూ మెల్లగా వచ్చేసింది పిల్లవాడికి. ఎవరు గమనించట్ల ఆ విషయాన్ని. ఒక పరమాత్మను ఒకటే గమనిస్తున్నాడు. కాబట్టి ఆ కదులుతున్నటువంటి బండి అలా వచ్చింది, సరిగ్గా పిల్లవాడు పడుకున్నటువంటి ప్రదేశానికే వచ్చింది. ఆ స్థలంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడి యొక్క పాదంతో ఒక తన్ను తంటే ఆ బండి కాస్త ఎగిరి కింద పడి ఏ విధంగా ముక్కలైపోయింది అనేటువంటిది వర్ణిస్తున్నారు వచ్చే శ్లోకం. అథ శయ్యానస్య శిశోరనోల్పకః ప్రవాళమృద్వంఘ్రి హతం వ్యవర్తత విధ్వస్తనానా రసకుప్యభాజనం యత్యస్త చక్రాక్ష విభిన్న కోబరం. అథ శయానస్య, అథశయానస్య అన్నారు. అథ కాదు, అథశయానస్య అంటే కింద పడుకున్నటువంటి పిల్లవాడు అన్నారు. అథ అంటే కింద, అధహ కింద. పిల్లవాడు కాస్త ఆ బండి తంటానికి వీలుగా ఎంత ఎత్తు అయితే ఉంటుందో అంత ఎత్తులో పడుకుని ఉన్నాడు అంతే. అథశయానస్య, అలా కింద పడుకుని ఉన్నటువంటి శిశోరనోల్పకః, ఈ చిన్న పిల్లవాడు, ఈ చిన్న శిశువు అలా కింద పడుకుని ఉంటే ప్రవాళ మృద్వంఘ్రిహతం వ్యవర్తత. మృదు ప్లస్ అంఘ్రిహతం. అంఘ్రి అంటే పాద పద్మాలు. ఎట్లాంటి పాదాలవి? ప్రవాళ మృదువు. ప్రవాళము అంటే చిగురు. పువ్వు యొక్క అత్తా చిగురు ఎట్లా ఉంటుందో, లేకపోతే ఆ చెట్ల యొక్క చిగుళ్ళు ఎలా ఉంటాయో అట్లా చక్కగా చిగురుపాటి మృదువుగా ఉన్నటువంటి లేత చక్కటి పాద పద్మాల్లాగా ఉన్నటువంటి ఆ చిన్నటి పాదాలతో అలా తాకంగానే ఆ బండి కాస్త హతం యవర్తత, మొత్తం అంతా ముక్కలు అయిపోయింది. ఎట్లా అయిపోయింది? విధ్వస్తనానా రసకుప్య భాజనం. నానా రస కుప్య భాజనం. ఆ బండిలో ఏమున్నాయనేది ఈ 3వ పాదంలో చెప్తున్నారు. భాజనములు ఉన్నాయట. భాజనములు అంటే పెద్ద పెద్ద పాత్రలు. భాజనం అంటే పాత్ర. ఎట్లాంటి పాత్రలు అంటే రసకుప్య భాజనం. అనేకమైనటువంటి రసములని నిక్షేపం చేసినటువంటి భాజనములు అవన్నీ. ఏ రసాలు ఉంటాయి? గోపాలకులు కాబట్టి వాళ్ళకి మొత్తం వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సంపద ఏమిటంటే గోసంపదే. కాబట్టి పాలు, పెరుగు, వెన్న, మీగడ, నెయ్యి ఇట్లాంటివి ఏవైతే రసాలతో కూడుకున్నటువంటి భాజనాలు ఏవైతే పాత్రలు ఉన్నాయో అవన్నీ కూడా
నానా రసకుప్య భాజనం అన్నారు. వివిధ రకాలైనటువంటి రసములని నిక్షేపించినటువంటి పాత్రలు ఆ బండిలో నిక్షిప్తమై ఉంటే ఆ బండి ఈ పిల్లవాడి యొక్క పాదస్పర్శకి విధ్వస్త అభవత్, మొత్తం విధ్వంసం అయిపోయింది, నానా విధ్వంసం అయిపోయింది. ఏమైందంటే వ్యత్యస్త, వ్యత్యస్త అంటే పైకి ఎగిరి ఆకాశంలో ఎగిరి ఒక్కసారి కింద పడింది, ముక్కలు అయిపోయింది, వ్యత్యస్తం అయిపోయింది, తిరిగి బోర్లా పడిపోయి మొత్తం ఆ పదార్థాలన్నీ పాత్రలన్నీ అక్కడ పడిపోయి ఆ బండి అంత బలిష్టమైనటువంటిది కూడా చక్రాక్ష విభిన్న కూబరం, వాటి యొక్క చక్రాలు ముక్కలైపోయినాయి, ఇరుసులు విరిగిపోయినాయి, వాటికి పెట్టినటువంటి అనేకమైనటువంటి రేకులు ఉంటాయి, పాత్రలు ఈ చక్రాలకి పెట్టినటువంటి కర్రలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భిన్నమై మొత్తం అంతా చిన్న మస్తకమైపోయింది. అట్లా దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి అసురుడు, శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు హతమైపోయాడు దాంట్లో అంతర్లీనంగా. ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి సన్నివేశాన్ని ఈ మధ్య ఒక సినిమాలో కూడా పెట్టారు. అట్లాంటి దుష్ట పాత్రలు, దుష్ట రాక్షసులు ఎవరైనా ఒక వాహనాన్ని కానీ ఒక వస్తువుని కానీ చూడంగానే దాంట్లో ఆవాహన అయిపోతూ ఉంటారు. మెల్లగా అది అనుకోకుండా కదులుతూ వచ్చేస్తూ ఉంటుంది. ఓ సినిమాలో కూడా పెట్టారు. ఎవరో ప్రతినాయకుడు ఎవరో ఉంటారు, అట్లా చూడంగానే ఆటోలో, రిక్షాలో, వాహనాలు అవన్నీ కూడా వాటంతా అవే ఇతరు చెప్పేటువంటి కనుసైగలు తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాహనాలు కూడా అంటే కేవలం పూతన లాంటి రాక్షసుల యొక్క వాటిలోనే కాకుండా వస్తువులలో కూడా ఇటువంటి అనేకమైనటువంటి దుష్టమారక గ్రహాలు, బాలఘాతికలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారని చెప్పి మనకి వ్యాసుడు చూపిస్తున్నాడు. ఇక్కడ అనేకమైనటువంటి వస్తువులలో కూడా కేవలం జీవులు, ప్రాణులుగా వచ్చి సంహరించేటువంటి బాలఘాతకులే కాకుండా ఇట్లా ఈ విధమైనటువంటి వస్తువుల రూపంలో, ప్రకృతి రూపంలో పిల్లల్ని సంహరించడానికి అనేక రూపాలుగా గ్రహాలు, బాలఘాతకులైనటువంటి గ్రహాలు వస్తూ ఉంటారని సంకేతం ఇది. అట్లా 7వ శ్లోకంలో ఈ చక్రాసురుడు ఎవరైతే వచ్చాడో శకటాసురుడు అతడు సంహరించబట్టడం జరిగింది. వెంటనే చూశారు ఒక్కసారి తల్లి నంద యశోద ఇద్దరు చూసి ఆశ్చర్యపోయింది. దృష్ట్వా యశోదా ప్రముఖా వ్రజ స్త్రియ ఔత్థానికే కర్మణి యా సమాగతాః. ఔత్థానిక కర్మణి, ఈ బోర్ల పడేటువంటి ఈ వేడుకని చూడటానికి యాహ సమాగతాః, ఎవరైతే సమాగమం అంటే కూడుకుని వచ్చారో, వేడుకను చూడటానికి వచ్చినటువంటి సమీకరించబడినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు, బంధువులు, వాళ్ళందరూ కూడా దృష్ట్వా చూశారు. ఒక్కసారి ఈ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు. దృష్ట్వా యశోదా ప్రముఖ వ్రజ స్త్రియ ఔత్థానికే కర్మణి యా సమాగతాః నందాదయశ్చాద్భుత దర్శనాకులాః కథం స్వయం వై శకటం విపర్యగాత్. శకటం అంటే వాహనం, ఈ బండి. కథం విపర్యగాత్, ఎలా ఈ విధంగా పైకి ఎగరటం ఏమిటి, కింద పట్టడం ఏమిటి, ఎలా తిరగబడిపోయింది, ఈ విధంగా చిన్న భిన్నం అయిపోయింది, ఎలా అయిపోయింది, స్వయంగా, పైగా ఎవరూ తోయలేదు, ఏ నరుడు లేడు పక్కన, దాన్ని ప్రేరేపించడానికి పక్కన ఎవరూ లేరు, బండిని ప్రేరేపించినటువంటి వాడు. కథం స్వయం శకటం విపర్యగా, ఎలా ఇది ఈ విధంగా జరిగింది అని నందాదయశ్చ అద్భుత దర్శనాకుల, నందాదులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఈ కర్మకి చూస్తూ ఉండిపోయారు. దర్శన ఆకులాహ, ఆకులము అంటే యాంగ్జైటీ, ఆతృత ఏదైతే ఉంటుంది, చూసి ఎలా జరిగింది అని ఈ అద్భుతమైన కర్మని చూడటంలో ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోయారు. కానీ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు, ఈ చర్యను చూసిన ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. ఈ బాలకృష్ణుడు ఇలా తన్నాడు, అది వెళ్ళింది, ఇది పడింది అని ప్రత్యక్ష సాక్షులు కింద చెప్తున్నారు. ఇప్పుడు 9వ శ్లోకంలో ఎవరై అంటే చిన్నపిల్లలు, అక్కడ ఆడుకుంటున్నటువంటి కొంతమంది చిన్నపిల్లలు ఈ బాలకృష్ణుడి దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూశారు. అక్కడ ఊచుహు అంటే పలకటం, వాళ్ళు నిజం చెప్తున్నారు. పిల్లలు ఎప్పుడు నిజమే చెప్తారు. ఊచురవ్యసితమతీన్ గోపాన్ గోపీశ్చ బాలకాః రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయః. న సంశయః, సందేహం లేదు ఇందులో, ఇదిగో ఈ పిల్లవాడు చేశాడు ఇదంతా అని చెప్పి పక్కన ఉన్నటువంటి బాలకాః, బాలకులు చెప్పారట. ఏం చెప్తున్నారంటే అవ్యసితమతీన్, చక్కటి బుద్ధితో, ఏమాత్రము కల్మషం లేనటువంటి బుద్ధితో ఉన్నటువంటి ఈ బాలకులు, అక్కడ ఆడుకుంటున్నటువంటి బాలకులు కొంతమంది అవ్యసితమతీన్ గోపాన్ గోపీశ్చ, మతి అంటే బుద్ధి, అవ్యసితమతి అంటే
కొంచెం ఆందోళనలో కంగారుగా ఎలా జరిగింది అనేటువంటి సందేహంలో ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి గోపాలకులకి, ఈ నంద యశోదలకి, వీళ్ళందరికీ కూడా, గోపికలకు అందరికీ కూడా అక్కడ చూసిన బాలకులు చెప్తున్నారు, ఈ పిల్లవాడు ఏడ్చాడు పాల కోసం, మీరెవరూ పట్టించుకోలేదు, రాలేదు. అప్పుడు రుదత అనేన విడతీస్తే, అనేన రుదత, అనేన అంటే ఈ పిల్లవాడి చేత, ఏడుస్తున్న ఈ పిల్లవాడి చేత, పాదేన క్షిప్తమేతన్న సంశయ, ఏతత్ క్షిప్తం పాదేన, ఒకసారి పాదంతో ఇలా కొడితే ఆ శకటం ఎగిరి కింద పడి, ఇదిగో ఈ విధంగా ముక్కలైపోయింది, ఇది మనం ప్రత్యక్షంగా చూశామయ్యా అని చెప్పి బాలకాహ ఊచుహు, చూసిన పిల్లలు చెప్పారు. చెప్తే నమ్మాలి కదా, చిన్నపిల్లల మాట ఎవరు నమ్ముతారు అని చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు పెద్దవాడు. నతే శ్రద్ధ అంటే దాని మీద శ్రద్ధ పెట్టడం, కానీ నశ్రద్ధేయం, శ్రద్ధ పెట్టలేదు. పిల్లలు అట్లా చెప్తారమ్మా, వాళ్ళంతా అబద్ధాలు ఆడతారు, వాళ్ళు ఆడుకునే పిల్లలు వాళ్ళకేం తెలుసు అంటూ వాళ్ళ మాట తోసి పారేశారు. నతే శ్రద్ధ ధీరే గోపా బాలభాషితమిచ్యుత, బాలభాషితం, పిల్లలు అలాగే మాట్లాడతారు, వాళ్ళకి ఏం తెలుసు అంటూ ఇది బాలభాషితం కదా అని చెప్పి కొట్టిపారేశారే గాని, ఎందుకంటే అక్కడ నంద యశోదలు ఇద్దరికి కూడా ఈ బాలకృష్ణుని యొక్క మహిమ తెలియదు, దేవకీ వసుదేవులకి తెలుసు ఈ పిల్లవాడు ఎట్లాంటి వాడు అనేది. కాబట్టి దేవకీ వసుదేవులు, నంద యశోదలు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతున్నారు మిగతా గోపకులు లాగానే. పిల్లలు చూసింది చెప్పినా కొంచెం పట్టించుకుని నమ్మాల్సింది, కానీ బాలభాషితమిచ్యుత, పిల్లలు ఇట్లాగే చెప్తారమ్మా అని చెప్పి వాళ్ళ మాటల మీద శ్రద్ధ పెట్టలేదు. నతే శ్రద్ధ ధీరే గోప బాలభాషితమిచ్యుత, అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుహు, అప్రమేయం బలం తస్య బాలకస్య, తస్య బాలకస్య అంటే ఈ పిల్లవాడు, ఈ బాలకృష్ణ యొక్క బలం అప్రమేయమైనటువంటి ఈ బలం తే నతే విదుహు, వీళ్ళకేం తెలుసు, ఈ గోపాలకులకి ఏం తెలుసు, ఇక్కడున్న గోపాలకులు ఈ బాలకృష్ణుని యొక్క అవతార లీలా విశేషం అనేటువంటిది తెలియదు కదా. అందువల్ల పిల్లలు చూసింది నిజం చెప్పినా కూడా శ్రద్ధ పెట్టలేదు, ఇది బాలవాక్యాలు అని చెప్పి కొట్టి పడేశారు. ఎందుకు కారణం అనేటువంటిది కూడా వ్యాసుల వారు కింద పాదంలోనే అందించారు. తస్య బాలకస్య అప్రమేయం బలం, అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుహు, నతే విదుహు అంటే వాళ్ళకి తెలియదు బాలకృష్ణుడు ఎట్లాంటి వాడు, చూడటానికి పిల్లవాడే అయినా ఆయన అవతారము, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి బలము, ఎందుకంటే అష్టసిద్ధులు ఆయనలోనే ఉంటాయి, కావాలంటే ఎంత బలమైన ఆయనలో ఉంటుంది, కావాలంటే బలం లేకుండానే ఉంటాడు ఒకసారి. కాబట్టి అటువంటి అష్టసిద్ధులు కలిగినటువంటి ఆయనకి తస్య బాలకస్య అప్రమేయం బలం నతే విదుహు, వాళ్ళకి తెలియదు కాబట్టి పిల్లలు నిజం చెప్పినా కూడా కొట్టిపారేశారు. ఆ తర్వాత ఆ ఏడుస్తున్న పిల్లవాడిని వెంటనే తల్లి ఆతృతగా తీసుకుని పాలిచ్చి, మళ్ళీ చేయవలసిన సంస్కారాలు ఏవైతే ఉంటాయో, అక్కడ పూతన మరణించినప్పుడు ఏ సంస్కారాలు అయితే తల్లిదండ్రులు చేశారో ఆ సంస్కారాలన్నీ శాస్త్రబద్ధంగా జరిపించారు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ రెండో అసురుడు రాబోతుంటాడు. ఈ చేయవలసిన సంస్కారాలు ఏమిటి అనేటువంటిది మనం మళ్ళీ వచ్చే పాఠంలో మనం చెప్పుకుందాం. రేపు 6వ అధ్యాయం ఏదైతే మనం చదువుకున్నామో ఆ 6వ అధ్యాయం రేపు మనం ఒక్కొక్కరు ఎలా చదువుతారో అనేటువంటి పఠన కార్యక్రమం రేపు ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.